అమ్మవారి యొక్క రంగుల మహోత్సవం ఇది 5/1/2026 అనగా సోమవారం ఉదయం 6:11 ప్రారంభమైంది. ఈ యొక్క రంగుల మహోత్సవం పాపమాంబ వంశీకులు తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ అర్చకులు ముదిరాజులు. ఈ యొక్క ముదిరాజులందరూ కూడా కుటుంబ సభ్యులతో రాశిబోనం అంటారు. ఆ యొక్క రాశిబోనం మహానివేదనగా సమర్పించి అనంతరం కోపయ్య స్వామి తిరుపతమ్మ అమ్మవారి పరివార దేవతలందరూ కూడా దేవాలయం నుంచి బయటికి తీసి ముహూర్తం టైం ప్రకారం దేవాలయ ప్రాంగణంలో అమ్మవారిని స్వామివారిని అందరూ కూడా ఒక చోట కూర్చోబెట్టి పేద స్వస్తి శరణఘోషాలు చెప్పి దేవాలయం లోపల ఒక ప్రదక్షిణం చేసి బయటకు వచ్చి రజకులు తలపై అర్చకులంతా కూడా రజకులు తలపై పెడతాము. ఆ దేవాలయం నుంచి గ్రామం ఊరు బయట వరకు రజకులు సాకలి వాళ్ళు తల మీద పెట్టుకొని వస్తారు. ఆ ఊరు బయట నుంచి రైతుల వారిగా డ్రా తీసిన ఎడ్ల బండిలో ఒక్కొక్క బండి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల లైట్లు విద్యుత్ కాంతులతో అమ్మవారికి బండ్లు కట్టుకుంటారు. ఈ ఒక్క బండి కూడా అన్ని కులాల వారు డ్రా పద్ధతిలో దేవస్థానం వారు ఒక లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఎవరైతే ఎన్నుకోబడతారో ఆ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఒక విద్యుత్ కాంతులతో అమ్మవారి యొక్క బండి కట్టడం జరుగుతుంది. మీరు అర్చకులుగా రంగంచుపూలు అర్చకులుగా మీరు భక్తులు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? రంగుల మహోత్సవంలో చాలా ఏళ్ళ నుంచి ఒక్కపేట, చిల్లకల్లు, జగ్గయ్యపేట, భీమవరం, లింగగూడెం గ్రామస్తులు ఏ పండగ కూడా చేసుకోరు. ఈ యొక్క రంగుల మహోత్సవం చాలా అత్యంత వైభవంగా చేసుకుంటారు. అమ్మవారు కూడా ఏది కోరుకుంటే అది వాళ్ళకి నెరవేరుస్తుంది. భక్తులందరి సహకారంతో ఈ యొక్క రంగుల మహోత్సవం బాగా విజయవంతంగా జరుగుతుంది. ఓకే.